హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ విత్ వెంకటేష్. పంజాబ్ దూసుకెళ్తుంది ఐపీఎల్లో. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దే ఆర్ ది ఓన్లీ అన్బీటన్ టీమ్ సో ఫార్. మ్యాచ్ నెంబర్ 24లో ముంబై ఇండియన్స్ని చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఓడించేశారు. జస్ట్ 3 వికెట్లు మాత్రం కోల్పోయారు. ఇంకా 3.5 ఓవర్లు మిగిలి ఉండగానే వాళ్ళు 196 చేసిని ఈజీగా కంప్లీట్ చేశారు. అంటే వన్స్ అగైన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఆ చేజ్లో. వాళ్ళు ఐ థింక్ దే హ్యావ్ వన్ ఆల్ దేర్ 4 మ్యాచెస్ చేజింగ్. ప్రతిసారి టాస్ గెలుస్తున్నారు, చేజ్ చేస్తున్నారు, గెలుస్తున్నారు. అలాగే ప్రభ్ సింగ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 80 నాట్అవుట్ విత్ 200+ స్ట్రైక్ రేట్. అండ్ హర్షదీప్ సింగ్ ఆ ఇనీషియల్ బ్లోస్ ఇచ్చాడు, ఇనీషియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. మొత్తం 3 వికెట్లు తీశాడు, జస్ట్ 22 రన్స్ ఇచ్చి. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఐపీఎల్. ఇప్పటివరకు చాలా డిసప్పాయింటింగ్గా ఉన్న హర్షదీప్ మళ్ళీ పవర్ ప్లేయర్ వికెట్స్ తీయడం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. సో పంజాబ్ ఈజ్ లుకింగ్ వెరీ 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 ఇంప్రెసివ్. మరోవైపు ముంబై వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్. వాళ్ళు 5 మ్యాచ్ల్లో 1 గెలిచారు, 4 ఓడిపోయారు. 9th ప్లేస్లో ఉన్నారు. పంజాబ్ ఏమో ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయింది. టాప్లో 9 పాయింట్స్ టాప్లోకి వెళ్ళిపోయింది. అండ్ ముంబై 9th ప్లేస్లో విత్ జస్ట్ 1 విన్. చాలా చాలా హారబుల్ పర్ఫార్మెన్స్. 195 మాత్రం చేశారు వాళ్ళు. 195 సరిపోదు ఆ పిచ్ పైన. వాళ్ళ ఓపెనర్ డికాక్ అతను ఇన్ని రోజులు పక్కన కూర్చోబెట్టారు. అది కూడా మిస్టేక్ యాక్చువల్గా. ర్యాన్ రికల్టన్ ఎందుకు ఆడించారు? డికాక్ ఎలాంటి ప్లేయర్ వాళ్ళకి తెలుసు. ఈ ప్లేడ్ ఫర్ దెమ్. అతను ఇప్పుడున్న ఫామ్ కూడా తెలుసు. అలాంటి ప్లేయర్ని మీరు రికల్టన్ ఈజ్ గుడ్ ప్లేయర్, నో డౌట్. లాస్ట్ టైం బాగా లాయల్టీ అనుకున్నారేంటో. మరి డికాక్ తీసుకున్న తర్వాత అతను ఆడించుంటే బాగుండేది. ఎందుకు ఇన్ని రోజులు నన్ను పక్కన పెట్టారనేది ఎంత పెద్ద మిస్టేక్ అనేది అతను చూపించాడు. 60 బాల్స్లో 112 చేశాడు, 7 సిక్స్లు కొట్టాడు, 186 స్ట్రైక్ రేట్. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. సో డికాక్ని పక్కన పెట్టడం ఎంత పెద్ద తప్పు వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. బట్ డికాక్ ఒక్కడ ఆడితే సరిపోతుందా? నవందీర్ అతనికి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. నవందీర్ చాలా బాగా 50 చేశాడు. అతన్ని తిలక్ వర్మని వెనక్కి నెట్టి తన నెంబర్ 4లో పంపించారు. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ప్లేడ్ వెరీ గుడ్ నాక్. అతను 3 4 3 6లతో అతను 50 చేసి సరిగ్గా 50 చేసి అవుట్ అయ్యాడు. సో వాళ్ళిద్దరు మాత్రమే బాగా ఆడారు. హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళెవరు కనీసం డబుల్ ఫిగర్స్ కూడా రాలేదు. సో ఓవరాల్గా చాలా చాలా ప్యాథటిక్ బ్యాటింగ్ డిస్ప్లే. బ్యాటింగ్ క్రిటిసైజ్ చేయలేదు మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా. బాల్ రివర్స్ అయింది అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఆడుతున్నప్పుడు, వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్యూ పడింది. కానీ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు కదా వీళ్ళు. ఇంకో 20-30 రన్స్ షార్ట్ కదా అని చెప్పి రవిశాస్త్రి అడిగితే ఆ క్వశ్చన్ అతను దాట వేశాడు. ఇంతకుముందు ఒక మ్యాచ్లో ఏమో హీ వాజ్ బ్లేమింగ్ బౌలర్స్. కానీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ని అతను ఒప్పుకోవట్లేదు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా ఖచ్చితంగా ఉంది. బ్యాటింగ్లో చూడడానికి ఆన్ పేపర్ చాలా బాగుంది. సూర్యకుమార్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. మంచి క్రాస్ సీమ్ డెలివరీతో అతన్ని అవుట్ చేశాడు హర్షదీప్. అలాగే హీ గాట్ రిడ్ ఆఫ్ ర్యాన్ రికల్టన్. ఒక వరుస బంతుల్లో తన 2వ ఓవర్లో వాళ్ళిద్దరిని ఫెయిల్యూర్ని పంపించాడు హర్షదీప్. సో బ్రహ్మాండంగా స్టార్ట్ 12 for 2 వాళ్ళు. బట్ ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ నవందీర్ అండ్ డికాక్ వల్ల వాళ్ళు కోలుకున్నారు. కానీ ఆ తర్వాత ఫినిషింగ్ రాలేదు వాళ్ళు. హార్దిక్ పాండ్యా 12 రన్స్ చేశాడు. అంటే వీళ్ళ క్యాచింగ్ కూడా చాలా బాగుంది. క్యాచింగ్ అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దట్ వండర్ఫుల్ క్యాచ్ బై శ్రేయస్ అయ్యర్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ ఆర్ ది బెస్ట్ క్యాచ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్ బౌండరీ లైన్ పైన దాటి వెళ్ళిపోతుంది. పూర్తిగా గాల్లోకి లేచి బాల్ని పట్టుకొని ఆ ప్రయత్నంలో బాల్ని పట్టుకున్నాడు. బట్ ఆ ప్రయత్నంలో అతను హీ వాజ్ ఫాలింగ్ డౌన్. ఒక అక్రోబాటిక్ క్యాచ్ అది. గాల్లోకి అసలు పల్టీ కొట్టినట్టుగా పట్టుకున్నాడు. హీ వాజ్ ప్యారలల్ టు ద గ్రౌండ్. భూమికి సమాంతరంగా ఉన్నాడు. ఆ టైంలో అతను బాల్ని రిలీజ్ చేశాడు, దగ్గరలోని బార్ట్లెట్కి అందించాడు. సో ఒక స్ప్లిట్ సెకండ్ డెసిషన్ తీసుకోవాలి ఆ టైంలో. అంటే అతను కింద పడిపోతున్న టైంలో బాల్ని వదిలించుకోవాలి. అది కూడా తన ఫీల్డర్కి అందించాలి. ఆ రైట్ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడం, ఆ క్యాచ్, దట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దానికి ఆ ఫిట్నెస్ కూడా కావాలి. అలాంటి క్యాచ్ పట్టుకోవడానికి, అలా ప్యారలల్ టు ద గ్రౌండ్ నుండి ఆ బాల్ విసరడానికి ఆ ఫిట్నెస్ కూడా కావాలి. అంటే ఆల్మోస్ట్ హీ వాజ్ డిఫైయింగ్ గ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి అనేది లేదన్నట్టుగా
ఆ క్యాచ్ పట్టాడు శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ ఎంత ఫిట్గా ఉన్నాడు, ఎంత మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు, ఎంత మంచి బ్యాటింగ్ చేస్తున్నది మరొకసారి సెలెక్టర్స్కి అతను ఒక రిమైండర్ పంపించాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ అనదర్ క్యాచ్ బై బార్ట్లెట్ కూడా ఒక మంచి క్యాచ్ పెట్టాడు. ఈ పార్ట్నర్షిప్ నమందీర్ అండ్ నికాక్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం, మళ్ళీ శశాంక్ సింగ్ని ప్రయోగించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కెప్టెన్సీ కూడా అతను బాగుంది. మళ్ళీ ఎలాగైతే హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు శశాంక్ సింగ్, మళ్ళీ మ్యాన్ విత్ ద గోల్డెన్ అప్ మరొకసారి అతను వికెట్ తీశాడు. ఈసారి బార్ట్లెట్ కూడా బౌండరీ లైన్ మీదే చాలా ఎత్తుగా ఎగిరి, ఈజ్ అ టాల్ మ్యాన్, ఎగిరి ఆ క్యాచ్ని అందుకున్నాడు. సో ఆ క్యాచెస్ వాళ్ళు పట్టుకున్న తీరు, బౌలింగ్ చేసిన విధానం, మార్క్ యాన్సన్గా వికెట్ వచ్చింది, మార్క్ యాన్సన్ కూడా వికెట్ వచ్చింది. ప్లస్ వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అఫ్కోర్స్ చహల్ వెంట్ ఫర్ రన్స్, విజయ్ కుమార్ కూడా రన్స్కి వెళ్ళారు. కానీ మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు, బార్ట్లెట్, యాన్సన్ అండ్ హర్షదీప్. సో 195కి రెస్ట్రిక్ట్ చేశారు. ఖచ్చితంగా నమందేరే చెప్పాడు మిడ్ వే త్రూ ద ఇన్నింగ్స్ అతను వచ్చినప్పుడు, పిచ్ చాలా బాగుంది, 20-30 రన్స్ షార్ట్ అని చెప్పి. ఎస్, దే 20-30 రన్స్ ఖచ్చితంగా షార్ట్. 20-30 రన్స్ చేస్తుంటే దే వుడ్ హావ్ పుట్ ప్రెషర్ ఆన్ పంజాబ్ ఇన్నింగ్స్ కూడా అంత గొప్పగా స్టార్ట్ కాలేదు. ప్రియాన్ షారియా లుక్ గుడ్, బట్ అతను తొందరగా అవుట్ అయిపోయాడు. ప్రియాన్ షారియా ఎక్కువసేపు నిలబడలేదు. అల్లా గజన్ఫార్ అతను తీసుకొచ్చారు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న టీంలో తీసుకొచ్చారు, 2 లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశాడు. తర్వాత కూపర్ని కూడా అవుట్ చేశాడు. సో అతను పవర్ ప్లే బౌలింగ్ ఇస్తే గజన్ఫార్ 2 లెఫ్ట్ హ్యాండ్, కూపర్ అండ్ ప్రియాన్ షారియాని అవుట్ చేశాడు. 45 for 2. ఆ స్టేజ్లో కొంచెం వీళ్ళకి ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ప్రభ్ సిమ్రాన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రభ్ సిమ్రాన్ నాకు చాలా ఇష్టం, చాలా సైలెంట్ కాంట్రిబ్యూటర్. మరొకసారి చాలా అతను మామూలు క్రికెటింగ్ షాట్సే ఆడతాడు. ఆ పిచ్ రివర్స్ స్వీప్లు, ల్యాప్ షాట్లు అలాంటి ఏం కొట్టాడు అతను. కేవలం క్రికెటింగ్ షాట్స్, ఓవర్ అగ్రెసివ్గా ఉండడు. ఈ రైట్ బాల్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బౌండరీకి తరలిస్తాడు. బట్ అది 200+ స్ట్రైక్ రేట్తో 80 చేశాడు, 80 నాట్ అవుట్. సో అతను ఎంత బాగా ఇన్నింగ్స్ని, ఆ చేజ్ని మాస్టర్ చేసాడది క్లియర్గా మనకు. అంటే శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పేద్దాం. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కూల్గా, కంపోజ్డ్గా ఆ చేజ్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్లో ఇంకా 10-12 రన్స్ కావాల్సినప్పుడు ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. అది మినహాయిస్తే అతను కూడా 66 రన్స్ చాలా ఆడుతూ పాడుతూ ఆ చేజ్ని వాళ్ళు కంప్లీట్ చేశారు. ఈవెన్ బుమ్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ 6 కొట్టాడు. అండ్ హీ వాస్ లుకింగ్ సో గుడ్, సో ఎష్యూర్డ్ అగేన్స్ట్ ఆల్ స్పిన్ కానీ, పేస్కు అగేన్స్ట్గా కానీ చాలా కూల్గా అతను ఇన్నింగ్స్ చేస్తాడు. షార్ట్ బాల్ వేస్తే దాన్ని 6 కొడతాడు. ఇక బుమ్రా కూడా షార్ట్ బాల్ వేస్తే దాన్ని 6 కొడతాడు. సో ఆ షార్ట్ బాల్ వీక్నెస్ ఏ కనబడట్లేదు. ఈ ఐపీఎల్లో అతను షార్ట్ బాల్స్ బౌన్సర్ని 6లు కొడతాడు. సో శ్రేయస్ అయ్యర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. చాలా ఈజీగా వాళ్ళ చేజ్ని కంప్లీట్ చేశారు. అండ్ బుమ్రాకి మరొకసారి వికెట్ రాలేదు. 140కి పైగా డెలివరీ చేసినట్టు ఈ ఐపీఎల్లో. అండ్ 41 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్లో. బౌండరీలు వచ్చినాయి. ప్రభ్ సిమ్రాన్ బౌండరీలు కొట్టాడు, అందరూ కొడతారు బౌండరీలు. సో బుమ్రా అంటే కొన్ని ఈ బౌల్డ్ ఫస్ట్ ఓవర్లో బౌండరీ ఇచ్చిన తర్వాత ఈ బౌల్డ్ వెల్, కానీ అంత యాక్యురసీ కనబట్టలేదు. మేబీ వికెట్ కోసం ట్రై చేస్తున్నాడేమో, దానివల్ల ఈజ్ లీకింగ్ రన్స్ ఆల్సో. హార్దిక్ పాండ్యా వాజ్ ఎక్స్పెన్సివ్, దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్ వర్ ఎక్స్పెన్సివ్. ఓన్లీ గజన్ఫార్ మినహా మిగతా బౌలర్స్ ఎవరు కూడా ఎఫెక్టివ్గా లేరు ముంబై తరఫున. సో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలో ఫీల్డింగ్లో కూడా ప్రభ్ సిమ్రాన్ 11 దగ్గర ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ బ్యాక్వర్డ్ పాయింట్లో బుమ్రా వదిలేశాడు. బ్యాక్వర్డ్ పాయింట్లో మంచి ఫీల్డర్ పెట్టాలి. బుమ్రా నాట్ ఏ బ్యాట్ ఫీల్డర్, బట్ అంత క్విక్ మూవర్ కాదు. సో అవసరం చేతికి వచ్చిన క్యాచ్, అది రెగ్యులేషన్ క్యాచ్, అది వదిలేశాడు బుమ్రా. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది. సో క్యాచింగ్ వాజ్ నాట్ గుడ్, ఫీల్డింగ్లో కూడా ఫంబుల్స్ ఉన్నాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ముంబై వాజ్ ఫౌండ్ వాంటింగ్ ఖచ్చితంగా. సో ఏ రకం టీం కూడా సెట్ కాలేదు. మీకు బౌలింగ్లో కూడా మీకు దీపక్ చహర్, షార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా అంత మాత్రంగా బౌలింగ్ వేస్తారు. సో ఏ రకంగా చూసుకున్నా ముంబై ఈజ్ నాట్ ది సేమ్ ముంబై దట్ వీ నో. సో తిలక్ వర్మ వచ్చాడు లాస్ట్లో బ్యాటింగ్కి, ఒక 2 4లు కొట్టాడు. బట్ ఓకే, బట్ రన్అట్ అయ్యాడు. సో అతన్ని వెనకనెట్టారా, ముందు తీసుకొచ్చారు, అది కాదు అక్కడ ఇష్యూ. ఏంటంటే ఓవరాల్గా బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఉంది, బౌలింగ్లో పస్స లేదు, ఫీల్డింగ్లో ల్యాప్సెస్ ఉన్నాయి. సో ముంబై హ్యాస్ లాట్ ఆఫ్ సోల్ సెర్చింగ్ టు డూ. డ్రాయింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి,
మళ్ళీ అంతా మళ్ళీ ఒకసారి కోర్స్ కరెక్షన్ చేసుకోవాలని అన్నాడు హార్దిక్ పాండ్యా, అదే చేయాలి వాళ్ళు. బట్ పంజాబ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్.